మంత్రి కొండ సురేఖ ఓఎస్డీ సుమంత్ ను తొలగిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ బోర్డులో సుమంత్ ఒప్పంద ఉద్యోగిగా ఉన్నారు. అయితే ఓఎస్డీ తొలగింపుపై మంత్రి కొండ సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం తనకు చెప్పకుండా ఎలా తొలగిస్తారని కొండ సురేఖ అంటున్నారు. పూర్తి వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఇప్పుడు ఇది సచివాలయ వర్గాలలోనైతే ఒక హాట్ చర్చ జరుగుతా ఉంది. మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి సుమంత్ ను తొలగించారు. సుమంత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఆయన డిప్యూటేషన్ పైన కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నారు. మొదటి నుంచి కొండా సురేఖకు నమ్మకస్తునిగా ఉన్నటువంటి వ్యక్తి, అనుచరునిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రైవేటు వ్యక్తినే కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఇక్కడ డిప్యూటేషన్ పైన ఓఎస్డీగా నియమించుకున్నారు. ఆ ఓఎస్డీని కాంట్రాక్ట్ ఉద్యోగిగా పీసీబీ నుంచి తొలగిస్తూ ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చారు. సో ఇదే ఇప్పుడు ఇటు సచివాలయ వర్గాల్లో ఒక ఇంతనైతే ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒకవైపు టెండర్ల ప్రక్రియపై, మేడారం టెండర్ల ప్రక్రియ పైన ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన శాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలు తనకు తెలియకుండా జరగడము, మేడారం పనులు తనకు తెలియకుండానే టెండర్లు వేయడం పట్ల ఇంత అసంతృప్తిగా ఉన్నటువంటి సమయంలోనే తన వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి సుమంత్ ను కూడా తొలగించడం పట్ల ఇంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు మంత్రి కొండా సురేఖ. దీని పట్ల ఇంత అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. సో కావాలనే తనను హ్యూమిలేట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి అనుమానాలని కొండా సురేఖ సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి కారణాలు ఏంటి, ఎందుకు తొలగించాల్సి వచ్చింది, ఇటీవల జరిగినటువంటి ఈ టెండర్ల వ్యవహారము పెద్ద ఎత్తున బయటికి రావడం అనేటువంటి విషయంలో దానికి సంబంధించి రిలేటెడ్ గా జరిగినటువంటి చర్యనా ఇది, లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా అనేటువంటిది తెలియాల్సి ఉంది. కానీ కొండా సురేఖ వద్ద కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆయన్ని తొలగించడం పట్ల మాత్రం ఇంత అసంతృప్తిగా ఉన్నారు. దీనిపైన అయితే ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ గా చర్చ అయితే జరుగుతా ఉంది.